ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఒక పర్సనల్ లైఫ్ ఉంటుంది. ప్రజాసేవలో గెలిచారు, ప్రజలకు సేవ చేయాలి, వాళ్ళు ఓట్లు వేశారు, అది ఎవరో కాదనటంలే. అందులో భాగంగానే ఆయన తనయుడిని తీసుకొని వాళ్ళిద్దరూ కలిసి ఏదో క్రికెట్ మ్యాచ్, పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ చూడడానికి పోయినారు. ఏం బాగుండదా? ఆ పోవడం వల్ల నీకు వచ్చిన ఇబ్బంది ఏంది నాకు అర్థం కావడం లేదు. మళ్ళీ కూలింగ్ గ్లాసులు పెట్టుకొని చూస్తూ ఉండవు అంటున్నావు. ఆయన కూలింగ్ గ్లాసులు పెట్టుకుంటే నీకు ఇబ్బంది వచ్చింది అంటున్నావు. నువ్వు ఆయన కూలింగ్ గ్లాసులు పెట్టుకున్నాడు కదా, వదిలేయి. నారా లోకేష్ గారు వాళ్ళ అబ్బాయి కూలింగ్ గ్లాసులు పెట్టుకొని క్రికెట్ చూస్తున్నా అంటావు. ఆయన కూలింగ్ గ్లాసులు పెట్టుకున్నాడు, నువ్వు లారీ అద్దాలు పెట్టుకో. ఇంత లారీ అద్దాలు ఉంటాయి, పాం 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 పాం. ఆ లారీ అద్దాలు తీసుకొని ఈడ పెట్టుకొని ఆయన అద్దాలు పెట్టాడు, మనం ఈ అద్దాలు పెడితే బాగుంటుంది కదా అనుకుంటే లారీ హార్న్ ఉంటుంది, అది తీసుకో. కొంచెం వెరైటీ కూడా పాం పాం అన్నొస్తున్నాడు, పాం పాం జగన్ అన్నొస్తున్నాడు, పాం పాం పెట్టుకొని ఎవడొద్దన్నాడు. ఆయన కూలింగ్ గ్లాసులు పెట్టుకుని క్రికెట్ చూసుకుంటే ఆంధ్ర రాష్ట్రానికి పోయింది అని నాకు అర్థం కావడంలే. నీకు కూలింగ్ గ్లాసులు వద్దు. నువ్వు ప్రపంచాన్ని సూక్ష్మదర్శినిలో చాలా గొప్పగా చూసే వ్యక్తిత్వం ఉన్న మహిళవు కాబట్టి నువ్వేం చేస్తావంటే లారీ అద్దాలు పెట్టుకో. ఇంత పెద్ద లారీ అద్దాలు పెట్టుకొని సమాజంలో ఏం జరుగుతుందో చూసి అన్నకు చెప్పు. ఈసారికి ఒకటి వస్తుంది.